హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్‌లో అయితే రిషి వసుని ఒక ఆట ఆడుకుంటాడు. సో, కొంచెం మంది బ్లష్ అవ్వచ్చు. కొంచెం మంది ఏంటి రిషి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలాంటి డైలాగ్స్ చెప్పేస్తున్నారని నన్ను తిట్టుకోవచ్చు. సో, ఇష్టం లేకపోతే వినొద్దని నేను ఎప్పుడో చెప్పేస్తున్నా. సో, హేట్ కామెంట్స్ మాత్రం వద్దు. నేనైతే ఈ ఎపిసోడ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం నేనైతే చాలా బ్లష్ అయ్యాను. ఓకే. ఏం చెప్పను. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా ఎండ్ చేస్తానో నాకే అర్థం కావట్లేదు. ఎలా చెప్పగలనో లేదో అని టెన్షన్‌గా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక న్యూ క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో, తనని కూడా నెగ్లెక్ట్ చేయకండి, గుర్తుపెట్టుకోండి. స్టోరీ కంటిన్యూషన్‌కొస్తే వసుతో అగ్రీమెంట్ చేపించుకుంటాడు కదా రిషి. సో, అగ్రీమెంట్స్ మీద సైన్ పెడుతుంది. ఈలోపు రిషి క్యాబిన్‌లోకి అనుకోని అతిథి వస్తుంది. తనతో పాటు మను, సిద్ధు కూడా వస్తారు. ఆ అమ్మాయి రిషి క్యాబిన్‌లోకి రాగానే గుడ్ ఆఫ్టర్‌నూన్ మై బాస్ అంటూ ఒక బిగ్ స్మైల్ ఇస్తుంది. అది నార్మల్ స్మైల్ కాదు, విక్టరీ స్మైల్. లాయర్ కవిత, తను రిషబ్ అసోసియేట్స్‌లో యాస్పైరింగ్ లాయర్ అనమాట. తను రిషి క్యాబిన్‌కి రాగానే రిషి తన చైర్‌కి జారబడి తనకొక స్మిర్క్ ఇస్తాడు. వాళ్ళు పైకి మాట్లాడకపోయినా కళ్ళతోనే మొత్తం మాట్లాడేసుకుంటారు. ఒక లాయర్‌గా రిషికి తనంటే చాలా ఇష్టం, అభిమానం. రిషి కవితకి చాలా ఫేవర్ చేస్తాడు. ఎందుకంటే తను దానికి డిజర్వ్ అనమాట. వావ్! ఫైనల్లీ సెలబ్రేట్ అడ్వకేట్ అని సిద్ధు అంటాడు. ప్లీజ్ స్టాప్ ఇట్ గాయ్స్, ఇంకా ఆపండి అని తను అంటుంది. అప్పుడు రిషి, లేదు సిద్ధు అన్నది కరెక్టే, లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఫస్ట్ అని చెప్పి తన చేయిస్తాడు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. ట్రూలీ అప్రిషియేట్ యువర్ టాలెంట్ అని చెప్పి హ్యాండ్ షేక్ ఇస్తాడు. కవిత ఒక బిగ్ స్మైల్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. ఆ తర్వాత వసు వైపు చూసి తినెవరు అన్నట్టు డౌట్ఫుల్గా చూస్తుంది. అప్పుడు రిషి, దిస్ ఈజ్ వసు, ఐ మీన్ వసుధార, నా జూనియర్. వసు తిను లాయర్ కవిత, అండ్ అలాగే నీ సీనియర్, మన ఫామ్లో ఉన్న టాలెంటెడ్ లాయర్స్లో తిను ఒకది అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తాడు. కవిత ఓ హాయ్ అని చెప్పి స్మైల్ ఇస్తుంది. నీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా చెన్నై కేసులో తినే వాదించింది. కోర్స్ తనే ఈ కేసులో గెలిచింది అని కొంచెం ప్రౌడ్గా చెప్తాడు. అవును, నేను న్యూస్లో చూసాను, కానీ ఆ లాయర్ మన కంపెనీ నుంచే వచ్చారని నాకు తెలియదు అని వసు అంటుంది. ఏం తెలుసని ఏది తెలియదు అని రిషి కొనుక్కుంటాడు. అప్పుడు మను ఇలా అంటాడు, ఎస్, మనకి మీడియా కవరేజ్ కూడా బాగా వచ్చింది. ఈ కేసు వల్ల మనం ఇంకా ఫేమస్ అయిపోయాం. దీనికి ఇప్పుడు మనం కంగ్రాచులేషన్స్ పార్టీ ఇవ్వాల్సిందే రిషి, ఏమంటావు అని సిద్ధు అంటాడు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈరోజు ఓకేనా మను? మన వాళ్ళందరికీ చెప్పు, ఈవినింగ్ పార్టీ ఉంది. సో, దానికి కావాల్సినవి ఏంటో అన్నీ నువ్వే చూసుకో అని చెప్తాడు. గాయస్, మీరంతా ఏంటి దీన్ని ఇంత చేస్తున్నారు? ఇది చాలా సింపుల్. కోసం మీరేం పార్టీ ఇవ్వద్దు, కానీ ఫస్ట్ రిషి సార్ ప్లీజ్ నన్ను ఢిల్లీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతుంది. రిషి కవిత మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఆగమని చెప్పి వసు వైపు చూస్తాడు. వసు, నీకు చెప్పడానికి ఏమీ లేకపోతే ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. రేపు 9 కల్లా నా క్యాబిన్ ముందు ఉండాలి, అర్థమైందా? ఓకే సార్ అని చెప్పి వసు సైలెంట్గా వెళ్ళిపోతుంది. గాయస్, ఏంటి మీరు ఇంకా నిల్చుని ఉన్నారు, రండి అని చెప్పి రిషి కోచ్ దగ్గరికి, సోఫా దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు చెప్పు కవిత, ఏంటి ఢిల్లీ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ కావాలా అని రిషి అడుగుతాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా రిషి సార్, నాకు మాత్రమే కాదు విశాల్కి కూడా. మేమిద్దరం అసలు విడివిడిగా ఉండలేము. విశాల్ చెన్నై బ్రాంచ్కి టెంపరీ ఎంప్లాయీగా వచ్చాడని నాకు తెలుసు. తను తిరిగి మళ్ళీ ఢిల్లీ బ్రాంచ్కి వచ్చేస్తాడు. తను ఇక్కడికి వచ్చేస్తే నేను ఒంటరిగా చెన్నైలో ఉండలేను అని కవిత అంటుంది. అలా అయితే విశాల్ని కూడా చెన్నై బ్రాంచ్లో పర్మనెంట్ చేసేస్తా అని రిషి అంటాడు. లేదు లేదు, అలా చేయకండి, మా ఇద్దరు ఫ్యామిలీస్ ఇక్కడే ఉన్నాయి. ఇంకో మంత్ తర్వాత మా మ్యారేజ్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారు అని కవిత చెప్తుంది. అబ్బా, ఇదొక హెడేకా. సరే చూస్తానులే, నువ్వేం బాధపడకు. నా గ్రీడ్ కోసం ఇద్దరి ప్రేమ పక్షులను విడదీసే అంత క్రూరుడిని కాదు నేను అని రిషి సరదాగా జోక్ చేస్తాడు. విశాల్ కూడా రిషి ఫామ్లోనే ఒక లాయరు. కవిత కంటే పెద్దవాడైనప్పటికీ లా విషయానికి వచ్చేసరికి తన జూనియర్. విశాల్కి రిషి కంపెనీలో చేయడానికి తగ్గ క్వాలిఫికేషన్స్ లేకపోయినప్పటికీ కవిత రికమెండ్ చేయడంతో జాయిన్ చేసుకుంటాడు. యాక్చువల్లీ రిషి అయితే అలా రికమెండేషన్స్
కన్సిడర్ చేయడు. కానీ కవిత ఫస్ట్ టైమ్ హెల్ప్ అడుగుతుంది. ఇంకా కాదనలేక ఓకే చెప్తాడు. విశాల్‌లో జాయిన్ అయిన కొంచెం టైంలోనే తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటాడు. చాలా హార్డ్ వర్క్ చేసి ఇంప్రెస్ చేస్తాడు అందరినీని. ఆ తర్వాత కవిత అండ్ విశాల్ జూనియర్, సీనియర్ లాగా కాకుండా వాళ్ళ రిలేషన్‌షిప్ మారుతుంది. లవర్సు. ఇప్పుడేమో ప్రెజెంట్ పెళ్లి చేసుకోబోతున్నారు. అదంతా ఆలోచించి రిషి మనసులో అనుకుంటాడు, అది లైఫ్ అంటే. నా లైఫ్ ఉంది. నాకు వసు దొరికింది. తనొచ్చాక నా లైఫ్ ఒక నైట్‌మేర్‌లా తయారైంది. ఇది ఇంకొక తలనొప్పి అనుకుంటాడు. నైటు కవిత కోసం ప్లాన్ చేసిన పార్టీ అయ్యేసరికి 8 అయిపోతుంది. సిద్ధు ఏదో ఎన్‌జీఓ వర్క్‌లో కొంచెం బిజీగా ఉండి ముందే వెళ్ళిపోతాడు. మను, రిషి కార్‌లో స్టార్ట్ అవుతారు. వసు ఏమో ఆఫీస్ నుంచి బయటకు పరిగెట్టడం రిషి చూస్తాడు. తను కార్ స్టార్ట్ చేసి మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళేసరికి వసు బస్ స్టాప్‌లో బస్ కోసం వెయిట్ చేసి ఉండడం కనిపిస్తుంది. తనేమో ఆపనా వద్దా అనుకుని, అయినా తన గురించి నాకెందుకు అని చెప్పి బ్రేక్ మీద ఉన్న కార్‌ని యాక్సిలరేటర్ మీద పెట్టి ఇంకా ఫాస్ట్‌గా అక్కడి నుంచి పోనిస్తాడు. రిషి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్‌గా స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటాడు. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత వసు ఇంటికొస్తుంది. వసు రాగానే, "ఇంతసేపు నువ్వెక్కడున్నావు? నేనొచ్చి 2 అవర్స్ అవుతుంది. ఇప్పుడా వచ్చేది? అయినా ఇంత లేట్‌గా వస్తే నేను లోపలికి ఎలా రానిస్తాననుకుంటున్నావు? ఇది ఇల్లు అనుకుంటున్నావా? హోటల్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? నా నిద్ర మానుకుని నువ్వెప్పుడొస్తావా అని నీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలా?" అని అరుస్తాడు. "నీకే మీరు ఇంచక్కా మీ కార్‌లో వచ్చారు. నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. అయినా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. అందులోని బస్ మిస్ అయ్యాను. థ్యాంక్ గాడ్ ఇంకో బస్ దొరికింది కాబట్టి సరిపోయింది" అని వసు అరుస్తుంది. తన టోన్‌ని చూసి రిషి సీరియస్‌గా చూస్తాడు. వసుకు అర్థమైపోతుంది. తలదించుకుంటుంది. "బస్ లేకపోతే మెట్రోలు ఏమయ్యాయి?" అని రిషి అడుగుతాడు. "దానికి డబ్బులు మీ తాత ఇస్తాడా? మీరు కనీసం నాకు సాలరీ కూడా ఇవ్వట్లేదు" అని గొనుక్కుంటుంది. "ఏంటి నాకు ఎదురు సమాధానం చెప్పడం మొదలుపెట్టావు? ఆఫీస్‌లో ఉన్నా, అపార్ట్మెంట్‌లో ఉన్నా నేనెప్పటికీ నీ బాస్‌నే. అది మర్చిపోకు" అని రిషి అంటాడు. వసు తలెత్తకుండానే, "సారీ సార్, కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాను. అందుకే అలా వచ్చేసింది" అంటుంది. సరే, నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా చెయ్యి" అంటాడు. "వాట్? మీరు పార్టీలో ఆల్రెడీ తిన్నారు కదా" అని వసు అరుస్తుంది మళ్ళీ ఫేస్ పైకెత్తి. వసు ఎదురు సమాధానం చెప్పినందుకు రిషి మళ్ళీ కళ్ళెర్ర చేసి చూస్తాడు. "సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను, 2 మినిట్స్" అని చెప్పి వసు సైలెంట్గా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంది తన రూమ్కి. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కొంచెం పాలు వేడి చేసి రస్క్స్, మిల్క్ ఇస్తుంది. ఈలోపు ఇవి తీసుకుంటూ ఉండండి, నేను ప్రిపేర్ చేస్తానని చెప్పి. వసు వంట చేస్తూనే బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్స్ చేస్తూ ఉంటుంది. రిషి ఏమో న్యూస్ ఛానల్స్ ఫ్లిప్ చేస్తూ చూస్తూ వసుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తిను అస్తమానం ఎవరికి కాల్ చేస్తుంది? ఐ థింక్ తన పేరెంట్స్కి అనుకుంటా. తను ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని మిస్ అవుతుందేమో. జస్ట్ మ్యారేజ్ చేసుకుంటేనే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో సంబంధాలు తెంచేసుకుంటారా? అసలు వాళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు అని అనుకుంటాడు. ఈలోపు వసు లోపలికి వస్తుంది. తను ప్రిపేర్ చేసినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. తన కళ్ళ నిండా కన్నీళ్ళతో ఉండిపోయి ఉంటుందన్నమాట. రిషి అన్నీ అబ్జర్వ్ చేస్తాడు. అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్తుంది. "మళ్ళీ మీ పేరెంట్స్కే కాల్ చేసావా? అయినా నువ్వు చేసుకుంది పెళ్ళే కదా. ఎవరినో మర్డర్ చేసినట్టు ఎందుకు అలా దూరం పెడుతున్నారు మీ పేరెంట్స్? వాళ్ళు నిన్ను 21 ఇయర్స్ పెంచారు. ఇదేనా వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ?" అని రిషి అరుస్తాడు నవ్వుతూ. "మేబీ నేనే తప్పు చేశాను. ఒక కూతురిగా నేను నా బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేదు. ఎప్పుడూ తెలివి తక్కువ దానిలాగా బిహేవ్ చేశాను. ఏది ఆలోచించకుండా చేస్తాను. చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు ఎప్పుడూ తొందర ఎక్కువే. ఇప్పుడు కూడా నేను చేసింది తప్పా ఒప్పా అని నాకు తెలీదు. ఆలోచించకుండా సెకండ్స్లో స్టూపిడ్ లాగా ర్యాష్గా డెసిషన్స్ తీసుకుంటాను" అని వసు చెప్తూ ఉంటే రిషికి ఏం అర్థం కాదు. అయినా సరే వసు అలా చెప్తూ ఉంటే కొంచెం తన హార్ట్ కూడా మెల్ట్ అవుతుంది. తన తప్పు కూడా ఉంది కదా, తనని ఆ క్షణంలో అలా ఫోర్స్ చేయడం బట్టే వసు కూడా ఒప్పుకుంది. రిషి టిఫిన్ కంప్లీట్ చేసేసి వసు కోసం వెతుకుతాడు. వసు కిచెన్లో ఒక లాంగ్ స్టూల్ పైన కూర్చుని ఉంటుంది. తను తిన్న ప్లేటు సింక్లో పడేస్తూ, "రేపు నేను కోర్టుకి వెళ్ళాలి, నా కోట్ సిద్ధం చెయ్యి" అని చెప్తాడు. వసు ఒక్కసారిగా ఉలికి పడినట్లు లేచి, "ఓ మై, నేను క్లాత్స్ ఉతకడం మర్చిపోయానే" అనుకుంటుంది. "వాట్? ఏమన్నావు? మర్చిపోయావా?
నువ్వు ఇక్కడ ఉండడానికి నేను పెట్టిన రూల్స్ మర్చిపోయావా ఏంటి అని రిషి అంటాడు. ఆహా, అలా కాదు సార్, నేను కొన్ని రోజులుగా కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, అందుకే మర్చిపోయాను అని వసు అంటుంది. రిషి అలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఏం చేస్తాను, క్లాత్స్ ఉతకడం మర్చిపోతే తనని మర్డర్ చేయలేను కదా అనుకుంటాడు మనసులో. యూనో అని ఆగి, సరే లీవ్ ఇట్, నా ఆఫీస్లో స్పేర్ కోటింగ్ ఒకటి ఉందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి కోపంగా తన గ్లాసు గట్టిగా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి నిద్రపోతాడు. తనకి సడన్గా మెలకువ వస్తుంది. క్లాక్ చూస్తే 1 o'clock అవుతుంది అర్ధరాత్రి. రిషికి దాహంగా అనిపించి నీళ్లు తాగుదామని పక్కన వాటర్ బాటిల్ చూసుకుంటాడు. అదేమో ఎంటీగా ఉంటుంది. సరే అని లేచి కిచెన్లోకి వెళ్తాడు. వాటర్ తాగుతూ ఉంటే ఒక పక్కన వాష్ ఏరియాలో నుంచి లైట్ వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. వాటర్ తాగేసి నెమ్మదిగా అటువైపు వెళ్తాడు. అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. వసు అక్కడ కూర్చుని అర్ధరాత్రి వాష్ చేస్తూ ఉంటుంది. అది కూడా నిద్దట్లో ఉంటుంది. ఊగిపోతూ ఉంటుంది. చేతులు అలాగా లైట్గా రిషి కోట్ని రబ్ చేస్తూ ఉలికి పడుతూ మళ్ళీ చూసి వెళ్ళా అనుకుని మళ్ళీ నిద్రపోతున్నట్టు ఉంటుంది. ఒక పక్కనేమో వాషింగ్ మిషన్ రన్ అవుతూ ఉంటుంది. సో హ్యాండ్ వాష్ చేయాల్సిన క్లాత్స్ వసు వాష్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పెద్ద లూజ్లా ఉందే, ఈ టైంలో ఎవరైనా వాష్ చేస్తారా అనుకుని వసు అని పిలుస్తాడు. వసు అసలు రెస్పాన్స్ ఇవ్వదన్నమాట. అందుకని ఇంకొంచెం గట్టిగా వసు అని అరుస్తాడు. ఆ సౌండ్కి వసు ఒక్కసారిగా ఉలికబడి లేచి నిల్చుంటుంది. సార్ అంటూ రిషి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ టైంలో ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడుగుతాడు. వసు ఆవలించి, సారీ సార్, మీ క్లాత్స్ ఉతకలేదు కదా, మీరేం వరీ కాకండి, మీ కోటు రేపటికల్లా రెడీ చేసేస్తాను అంటుంది. ఓయ్, అసలు నీకు టైం ఎంత అయిందో తెలుసా అని రిషి అడుగుతాడు. వసు తన పక్కనే పెట్టిన వాచ్ని తీసుకుని చూసుకుని షాక్ అవుతుంది. సరే, ఇదంతా వదిలేసి వెళ్ళి నిద్రపో, నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆఫీస్లో నాకు ఇంకొక యూనిఫామ్ ఉందని, అయినా సరే ఎందుకు ఇలా చేస్తున్నావు అని రిషి అడుగుతాడు. మళ్ళీ అరుస్తాడు. ఈలోపు వాషింగ్ మిషన్ ఆగిపోయినా అలారం సౌండ్ వినిపిస్తుంది. వసు వాషింగ్ మిషన్లో నుంచి క్లాత్స్ తీస్తూ, ఆఫీస్లో ఉన్నది ఎలా ఉంటుందో ఏంటో సార్, ఇది రేపటికల్లా రెడీ చేసేస్తాను, ఇప్పుడు వీటిని ఐరన్ చేసి ఆరేస్తే రేపటికల్లా రెడీ అయిపోతుంది అని వసు అంటుంది. ఏంటి, ఇప్పుడు వీటిని నువ్వు ఐరన్ చేస్తావా అని షాకింగ్గా అడుగుతాడు రిషి. అని చెప్పి బాగా కొంచెం వాషింగ్ మిషన్లో డ్రై అయిపోయి ఉంటాయి కదా క్లాత్స్, వాటిని తీసుకుని రిషి షర్ట్ని ఐరన్ చేస్తూ ఉంటుంది. రిషి మాటలు పట్టించుకోకుండా, నువ్వు ఇప్పుడు వీటిని ఐరన్ చేస్తూ కూర్చుంటే ఇదంతా అయ్యేసరికి 2 or 3 అవుతుంది, ఇంకెప్పుడు పడుకుంటావు, అసలు 2 hours నిద్ర నీకు ఎలా సరిపోతుంది అని రిషి అరుస్తాడు. సార్, మీరు నన్ను పట్టించుకోకుండా వెళ్ళి పడుకోండి, ఇదేం పెద్ద విషయం కాదు అంటూ వసు ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. హే, టేక్ కేర్ అంటూ రిషి వసు దగ్గరకంటూ వెళ్ళి నిల్చుంటాడు. వసు ఏమో తన చేతిని పైకి కిందికి ఊపుకుంటూ ఉంటుంది మండుతూ ఉండడంతో. ఆ స్టీమర్లో నుంచి స్టీమ్ ఎక్కువగా వచ్చి ఆ సెగకి పట్టేస్తుంది. వసు ఇంకో హ్యాండ్లో ఉన్న ఐరన్ బాక్స్ని తీసి రిషి దాన్ని పక్కన పెడతాడు. నేను ఎప్పుడూ ఇలాంటి ఐరన్ బాక్స్ని యూజ్ చేయలేదు, అందుకే అని వసు కొనుక్కుంటుంది. ఇది చూడు నువ్వు అంటూ వసు చేయి పట్టుకుంటాడు. వెంటనే తనని తీసుకెళ్ళి సింక్లో ట్యాప్ ఆన్ చేసి దాని కింద పెడతాడు. నీ చేతికి కాలిన గాయాలు ఉండడం మంచిది కాదు, ఇలా ట్యాప్ కింద పెడితే కొద్దిసేపటికి నార్మల్ అవుతుంది అని రిషి అంటూ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ పిల్ల ఏం చేసినా నా నరాలు తెగిపోతున్నాయి, ఈ పిల్లని జాగ్రత్తగా చూసుకోవడంలో నన్ను నేను ఆపుకోలేకపోతున్నా, నేను నిజంగానే తినతో విసిగిపోయాను, ఎవరైనా ఈ టైంలో ఐరన్ చేస్తారా, వద్దు వద్దు అంటున్నా నేను చేస్తా అని చెయ్యి కాల్చుకుంది, ఇప్పుడు నేను తినని చూసుకోవాల్సి వస్తుంది అని మనసులో అనుకుని, నువ్వు నిజంగా చాలా తెలివి తక్కువ అమ్మాయి వసు, అసలు ఎలా బతుకుతావు, వెళ్ళి కిచెన్లో సెకండ్ అల్మారాలో కాలిన గాయాలకి క్రీమ్ ఉంటుంది, ఈ కాలిన గాయం బబుల్గా మారి బరస్ట్ అవ్వకముందే ఆ క్రీమ్ని అప్లై చేసుకో, అప్పుడు మంట తగ్గుతుంది అని రిషి అంటాడు. వసు కిచెన్లోకి వెళ్తుంది. రిషి అక్కడే నిల్చుని ఐరన్ చేస్తూ వసు వైపు చూస్తూ ఉంటాడు. వసు హైట్ విషయానికి వచ్చేసరికి కొంచెం షార్ట్ కాబట్టి ఆ పైన కిచెన్ క్యాబినెట్ అందదు. తనకి తీస్తూ ఉంటే కాళ్ళు ఎత్తి ఒక థమ్స్ మీద టాస్ మీద నిలబడి ఉంటుంది. తను ఇబ్బంది పడడం చూసి రిషి ఐరన్ బాక్స్ అక్కడే పెట్టేసి వెనకాలే వెళ్ళి, నువ్వేం చేస్తున్నావు అని సడన్గా అనేసరికి వసు బ్యాలెన్స్ని కోల్పోయి రిషి మీద పడిపోతుంది. మొత్తం కంప్లీట్గా తన బ్యాక్ అంతా రిషి ఫ్రంట్కి ఆనుకుని ఉంటుంది. సో వసు ఎవరైనా పడిపోతే ఏం చేస్తారు, ఫస్ట్ వెనక్కి చేతులు పెట్టి
సో, వాసు పడిపోతున్నానేమో అనేసి వెంటనే వెనక్కి చేతులు పెట్టేసరికి అనుకోకుండా రిషి ఫ్రంట్ టచ్ చేస్తుంది. సో, ఒక్కసారిగా రిషికి హార్ట్ రైజ్ అయిపోయి ఫాస్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటుంది. తను చెయ్యి అక్కడ టచ్ చేయగానే. ఒక్కసారిగా రిషి వసు షోల్డర్ పట్టుకుని ఒక అడుగు వెనక్కి వేసి నిల్చుంటాడు వసుని వదిలేసి. వసు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తాడు. తను ఏమైనా అబ్జర్వ్ చేసిందా తను చెయ్యి ఎక్కడ పెట్టిందో అనేసి. వసు ఫేస్ చూస్తే తను అబ్జర్వ్ చేసినట్టు అనిపించదు రిషికి. వసు వైపు అలా చూసి మళ్ళీ వెంటనే తనే క్యాబినెట్ డోర్ ఓపెన్ చేసి క్రీమ్ తీసి వసు హ్యాండ్ చూస్తాడు. అప్పటికే ఆ హ్యాండ్ రెడ్గా మచ్చ రావడం చూస్తాడనమాట. సో, దానిపైన నెమ్మదిగా అప్లై చేస్తూ ఉంటే వసుని రిషిని చూస్తూ ఇలా అంటుంది, మీరు నన్ను అప్పుడే తిడతారు, సేమ్ టైంలో నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. అసలు మీరు నాకు నిజంగానే అర్థం కారు సార్ అని చిన్నగా అంటుంది. అదే టైంలో రిషి కూడా ఆగిపోయి తను కూడా ఆలోచిస్తాడు. తనకి కూడా అర్థం కాదు తను వసు విషయం వచ్చేసరికి ఎందుకు అలా వింతగా బిహేవ్ చేస్తున్నాడో. అంతే వెంటనే వసు చేయి వదిలేసి కొంచెం దూరంగా వెళ్ళిపోతాడు. మరి నువ్వు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటే నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు నా వైఫ్గా నాతో ఉంటున్నావు కాబట్టి నీ గురించి నాకు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నీ తింగర్ పనులకి తర్వాత ఏమైనా పెద్ద ప్రమాదం జరిగి నీకేమన్నా అయితే అప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, గృహహింస చట్టం కింద జైల్లో వేస్తారు. నీలాంటి తెలివి తక్కువ అమ్మాయి కారణంగా నేను జైలు ఊసలు లెక్క పెడుతూ కూర్చోవాలనుకోవట్లేదు అని చెప్పేసి అక్కడ నుంచి ఐరన్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. రిషి ఐరన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం డ్రై అయిన క్లాత్స్ ఉంటాయి కదా, వాటిని వసు ఆరబెడుతూ ఉంటుంది. రిషి గోడకి జారబడి అలా చేతులు కట్టుకుని దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వసు బట్టలు ఆరబెట్టి వచ్చి రిషి ముందు నుంచుని ఫినిష్డ్ అని అవుతుంది. నువ్వు అక్కడ బట్టలు ఆరేస్తుంటే ఏదో పడిపోయిందే అంటూ రిషి వెళ్ళి దానిని తీయబోతాడు. వసు కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. రిషి దాన్ని పైకి తీసి వాట్ ఈస్ దిస్ అని ఇలా పైకి పెట్టుకుంటాడు. దానిని చూసి రిషి నవ్వుని ఆపుకోలేకపోతాడు. వెంటనే వసు వైపుకి తిరిగి తను ముందు చూపిస్తాడు. అది వసు బ్రా. వసు వెంటనే కళ్ళు పెద్దవి చేసుకుని సార్ అది నాది, ఇలా ఇవ్వండి అని చెప్పేసి రిషి హ్యాండ్లో నుంచి లాగేసుకుని ఒక కార్నర్లో ఆర్పెడుతుంది తనకి కనిపించనివ్వకుండా. అది చూసి రిషికి నవ్వు వస్తుంది. అసలు ఈ అమ్మాయి తిను నిజంగా పల్లెటూరుదే. అదే ఈ సిటీలో అమ్మాయిలు అయితే అదేదో ఫ్యాషన్ అన్నట్టు బయటకు కనిపించేలాగా ప్రౌడ్గా తిరుగుతారు. కానీ తిను నా ముందు దాస్తుంది అని నవ్వుకుంటాడు. ఆ తర్వాత వసు దగ్గరకంటూ వెళ్తుంటే వసు అక్కడే ఉన్న చున్నీని దాని మీద పడేస్తుంది అనమాట కనిపించకుండా. వసుని కొద్దిసేపు ఆట పట్టిద్దాం అనుకుంటాడు. నువ్వేం దానిని నా నుంచి దాచాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ చాలామంది చూసా అంటాడు. అంతే వసు వెంటనే రిషిని నెట్టేసి పారిపోతుంది. రిషి కూడా నవ్వుతూ వసు వెనకాలే పరిగెట్టి హే ఆగు, అయినా నీదేంటి అంత చిన్నగా ఉంది అంటూ నవ్వుతాడు. వసు మెట్లు ఎక్కుతూ వెనక్కి తిరిగి ఛీ సార్ ఏం మాట్లాడుతున్నారు, అయినా నా సైజ్ గురించి మీకెందుకు, పర్వట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వసు తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంటుంది. రిషి నవ్వు ఎప్పటికీ వసుకు వినిపిస్తూనే ఉంటుంది. వెంటనే వెళ్ళి ఇది ఇప్పుడు ఫుల్గా ముసుకేసుకొని పడుకుంటుంది. రిషి కూడా నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి పడుకుని తింగర పిల్ల అనుకుంటూ అలా నిద్రపోతాడు. తనకి ఎప్పుడు నిద్ర పట్టేసిందో తనకి కూడా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఇది. మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కొంచెం ఇలాంటి సీన్ ఒకటి ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బై బాయ్.